హ్యాట్రిక్ హిట్లలో ఉన్న నందమూరి బాలకృష్ణ హీరోగా, వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబీ డైరెక్టర్గా, తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా డాకు మహారాజ్. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఆదివారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది, హిట్ కొట్టిందా లేదా అనే సమీక్ష ఇప్పుడు చేద్దాం. కథ విషయానికి వస్తే, లోకల్ రాజకీయ నాయకుల నుంచి ఒక పాపని వాడి ఫ్యామిలీని రక్షించడానికి వచ్చిన నానాజీ క్యారెక్టర్లో బాలకృష్ణ ఉండగా, ఆ సమయంలో ఠాకూర్లతో జరిగిన గొడవ వల్ల అతనే డాకు మహారాజ్ అని తెలుస్తుంది. మరి ఈ డాకు మహారాజ్ ఎవరు, ఠాకూర్లతో ఆయన గొడవ ఏంటి, ఆ పాప ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఏంటి అనేది ఈ సినిమా. మరి ఈ సినిమా ప్లస్లు మైనస్లు విషయానికి వస్తే, ఇటువంటి కథల్లో తన విశ్వరూపాన్ని చూపించే బాలకృష్ణ మరోసారి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన పెద్ద ప్లస్ ఈ సినిమాకి. ఇక తమన్ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చంపేశాడు. ఇక స్పెషల్గా చెప్పుకోవాల్సిన పెద్ద ప్లస్ ఎలిమెంట్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న విజువల్స్. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అని చెప్పాలి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉన్నాయి. ఇక బేబీ వైష్ణవిగా నటించిన పాప కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఇది మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ స్క్రీన్ ప్లేతో వచ్చిన సినిమానే. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్లలో అదరగొట్టే బాబీ మరోసారి సెకండ్ హాఫ్ లో ఫెయిల్ అయినాడు. సెకండ్ హాఫ్ లో చాలా లెంగ్తీగా ఉండడము, బోరు కొట్టించడం ద్వారా ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేశాడు బాబీ. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఇచ్చిన తమన్, పాటలు మాత్రము తేలిపోయాయి, ఒక పాట కూడా బాలేదు. ఇక అనిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా విలన్ గా క్రియేట్ తెచ్చుకున్న బాబీ డియోల్ పాత్రని కూడా బాబీ సరిగా క్రియేట్ చేయలేకపోయాడు. ఆయన నటనని సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు డైరెక్టర్. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి మా రేటింగ్ అయితే 3/5, అంటే ఇది అబోవ్ యావరేజ్ సినిమా అని చెప్పవచ్చు. అయితే పండగల సీజన్ లో యావరేజ్ సినిమాలతోనే అదరగొట్టేసే బాలకృష్ణకి ఈ సినిమా కూడా మరో హిట్ కొట్టే అవకాశం కనిపిస్తోంది. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా మాస్ కి బాగా ఎక్కే అవకాశం కూడా ఉంది. మరి ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.